వీడు ఎప్పుడు ఆ సోఫాలో పడిసి వస్తాడు, ఏం పని ఉండదు పాట ఉండదు. మనకెందుకు వచ్చిన సోఫాతి, బ్రీత్ రేట్లో 12లో పెడదాం. రెమోగ్లోబిన్ కాదయ్యా, హెమోగ్లోబిన్. ఈ ఆక్సిజన్ తీసుకెళ్ళి సెల్ గారికి ఇవ్వు, ఆమె నీకు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, పోయి తీసుకొని రా. సరే అయ్య గారు, సెల్ గారు లంగ్స్ గారు ఆక్సిజన్ పంపారు, ఇది తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే నేను తీసుకొని ఇచ్చేస్తా. ఉండు తెస్తా. వీడేంది ఎప్పుడు లేని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ? బ్రీత్ రేట్ ఒక 30లో పెడదాం. రే హిమోగ్లోబిన్, ఇది తీసుకెళ్ళి సెల్ గారికి ఇచ్చేయి, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, తీసుకొని రా. సరే అయ్యా. సెల్ గారు ఈ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇవ్వండి అర్జెంటు. తెలుసు తెలుసు, తీసుకో. ఇంకేమైంది? వీడికి యాంగ్జైటీ అటాక్ వచ్చినట్టుంది. రే హిమోగ్లోబిన్, ఎక్కడ సచ్చావురా? అయ్యా అయ్యా ఏమైందయ్యా? వెళ్ళి తొందరగా కార్బన్ డైఆక్సైడ్ పట్టరా, వీడికి యాంగ్జైటీ అటాక్ వచ్చింది. సెల్ గారు ఏంద్రా? ఇదిగోండి ఆక్సిజన్, ఇది తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వండి. ఏంద్రా ఇచ్చేది? ఏంది వాడు ఏం పని చేయకుండా ఊకే కూర్చున్నాడు, ఏడుకెళ్ళి తెచ్చారా? ఆ కార్బన్ డైఆక్సైడ్ లేదా ఏం లేదన్నాడు. ఎక్కడ్రా కార్బన్ డైఆక్సైడ్? లేదంట అయ్య గారు. ఏంటి లేదా? ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఇట్లా వదిలేయాలా? నేను ఎంత కష్టపడుతున్నారా ఈ ఆక్సిజన్ తేవడానికి? యాంగ్జైటీ అటాక్స్ అనేవి మెయిన్గా బ్రీతింగ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా యాంగ్జైటీ అటాక్స్ వస్తే స్లోగా నోస్ నుంచి గాలి పీల్చుకొని నోటి ద్వారా వదిలేయండి. సో అండ్ దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా మీకు ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే వాకింగ్, ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. సో ఇలాంటి ఎన్నో హెల్త్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పేజ్ని ఫాలో చేయండి. అండ్ మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి వెయిట్ అని. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.